ఇదివరకు బాల్య వివాహాలు జరిగే రోజుల్లో ఒక సామెత వాడేవాళ్ళు అనమాట. వివాహం విద్యనాశాయ అని. అబ్బాయికి పెళ్లి చేస్తే చిన్న వయసులో కాలేజీలు చదవక ముందో, స్కూల్ చదివే ముందు, ఆ పెళ్ళయిన దగ్గర నుంచి అమ్మాయి మీద మోజు పెరుగుతుంది, చదువు మీద కోరిక తగ్గిపోతుంది, ఆ పైన వాడి చదువు నాశనం అయిపోతుందని వివాహం విద్యనాశాయ అనేవాళ్ళు. ఇప్పుడు విద్య వివాహనాశాయ చేసింది. చదవాలి, ఉన్నత స్థితికి చేరాలి, పెద్ద ఉద్యోగం చెయ్యాలి, బాగా సంపాదించాలి అనే అబ్బాయి కోరిక. ఎందుకు అంటే అమ్మాయి సాటిస్ఫై అవుతోంది, బాగా ఘనంగా సంపాదించేవాడు, ఆస్తి ఉండేవాడు, నెలలా బాగా సంపాదించేవాడు అయితే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. కాబట్టి వీడు అమ్మాయిని ఒప్పించడం కోసం చదువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే వయసు మారిపోతుంది, పాతికలు దాటిపోతున్నాయి, 30లైనా పెళ్లిళ్ళు కావట్లా. ఫలితం ఏం జరుగుతోంది ఇప్పుడు అంటే, ఆ వయసులో పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఆ హార్మోనియల్ ఇంపాక్ట్తో అటు అమ్మాయికి గర్భం రావట్లేదు, అబ్బాయికి గర్భానికి అనుగుణమైనటువంటి వీర్య కణాలు ఉండట్లేదు. ఫలితం ప్రపంచవ్యాప్త సంక్షోభం, పుట్టుకల సంఖ్య తగ్గిపోవడం. ఒక్క ఇస్లామిక్ కంట్రీస్లోనే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం వల్ల వాళ్ళకి అది కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేటప్పటికీ 5-6 కనీసేటటువంటి వల్ల వాళ్ళ జనాభా సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదే సందర్భంలో మిగతా దేశాల యొక్క జనాభా సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఏ దేశంలోనైనా అక్కడ ఉన్న ముస్లింల జనాభా సంఖ్య మాత్రం పెరుగుతోంది, కానీ మిగతా మతస్థుల యొక్క జనాభా సంఖ్య తగ్గిపోతోంది అన్నది మన హిందూ దేశంలో కూడా చూస్తున్నాం. అయితే తాజాగా సింగపూర్ బర్త్ రేట్ ఏ స్థాయికి పడిపోయిందంటే 0.87 అంటే పుట్టేది 100కి కాదు, 1000కి ఒకళ్ళు కూడా పుట్టట్ల. 2000-3000 మందికి ఇద్దరు పుడుతున్నట్టు. ఇంకా అసలు ఎలాగ లైఫ్ ఉంటుంది రేపు పొద్దున? ఇప్పుడున్న వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ వృద్ధులైతే వాట్ నెక్స్ట్ అంటే అర్థం కాని పరిస్థితి. ప్రపంచపు ఆలోచన తీరు ఏదైతే చదువులు ఒక లగ్జూరియస్ లైఫ్ అన్నటువంటి రూట్కి వెళ్ళిందో, పర్యవసానం ప్రపంచవ్యాప్త జనన హననపు ప్రభావం ప్రపంచం మొత్తం ఇస్లామికీకరణ వైపుకి వెళ్ళబోతుంది.